అందరికీ నమస్కారం. అమ్మా ప్రసాద్. అన్ని కులాలకి ఒక ప్రశ్న పత్రం ఇవ్వండి. కమ్మ, రెడ్డి, కాపు, వైశ్య, మాల, మాదిగ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్, ఇంతమందికి ఒక ప్రశ్న పత్రం ఇవ్వండి. ఏ కులం వారు నిజాయితీ పరులు, ఏ కులం లోక కళ్యాణం కోసం బ్రతుకుతోంది అని రాయమనండి. వాళ్ల కులం పేరు రాయరు, బ్రాహ్మణ కులం అని రాస్తారు. ఇది నిజం, ఇది సత్యం. కొన్ని వేల మందిని ఎంక్వైరీ చేశాను నేను. అటువంటి బ్రాహ్మణులకి గుడి చేయమని అవకాశం లేదు. దేవుడి కోసం బతికే వాళ్ళకి, నిజాయితీగా బతికే వాళ్ళకి టీటీడీలో కూడా ప్రాతినిధ్యం లేదు. గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. మహనీయులు రోజు 16-17 గంటల ప్రజల కోసం కష్టపడే ఏకైక నాయకుడు భారతదేశంలో ఆయన. మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయలేము. మాకు ఎమ్మెల్సీలు అవకాశం ఇవ్వాలి కదా, ఒక రాజ్యసభ ఇవ్వాలి కదా, మంచి మంచి చైర్మన్లు 2 ఇవ్వాలి కదా, గుడి చైర్మన్లు చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనుక బ్రాహ్మణులకు న్యాయం జరగకపోతే ఎప్పటికీ జరగదు. లాంగ్ లీవ్ చంద్రబాబు నాయుడు గారు. జై తెలుగు.